హలో అండి, ఈరోజు మీకు మన ఛానల్లో గుమగుమలాడే నేతి మటన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ముక్క బాగా కుక్ అయ్యి ముక్క చెదరకుండా బిర్యానీ రైస్ ఇలా పొడి పొడిలాడుతూ, కింద నుంచి మనం బిర్యానీ రైస్ తీసినా కూడా ఈవెన్గా ఒకేలా రైస్ పొడి పొడిలాడుతూ ఎలా రావాలో చూపిస్తాను. చూడండి, ముక్క చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, కాలిపోతుందండి. ఇప్పుడే వేడిగా తీసాం కదా. ఇందులోకి నేను కేజీ మటన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ముద్ద మసాలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూను 3 టేబుల్ స్పూను పెరుగు వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ మటన్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. బాగా ఇంగ్రీడియంట్స్ ముక్కలకి పట్టి మంచి టేస్ట్ ఉంటుందండి. ముక్క బాగా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇక్కడ ప్రాసెస్ చూపించేస్తున్నాను. ఇలాంటి కడాయి పెట్టుకోండి, మందపాటి కడాయి. అందులోకి నెయ్యి వేసుకోండి. చూపించాను కదా, ఇక్కడ నేను ఓన్లీ నెయ్యితోనే చేస్తున్నానండి. ఇక్కడ నేను నెయ్యి 7 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేశానండి. ఈ బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలకులు, జీడిపప్పు అన్నీ వేసుకొని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ముద్ద మసాలా వేసుకొని నేతిలో బాగా వేయించుకోండి, పచ్చివాసన పోయే వరకు. మసాలా బాగా వేగితే మంచి టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర, పుదీనాకు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పు కూడా బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తాయండి. నేను గుప్పెడు జీడిపప్పు దాకా తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువే తీసుకోవచ్చు. 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 4 ముక్కలుగా కోసి వేసుకున్నానండి. ఒక పెద్ద సైజు టమోటా కూడా వేసుకోండి, 4 ముక్కలుగా కోసి. ఇవి కూడా బాగా కలిపేసుకొని నేను ఇక్కడ మటన్ని కుక్కర్లో 2 అవర్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. 2 అవర్స్ తర్వాత మటన్ ఇలా ఉడికించుకోండి. చూపిస్తాను చూడండి మటన్ ఎలా కుక్ అయిపోయిందో. 2 విజిల్స్కి 2 విజిల్స్ వరకు వచ్చే వరకు కుక్ చేసుకోండి. మటన్ని బాగా కుక్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఈ మటన్ని నూనె పైకి వచ్చే వరకు ఒక 15 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇక్కడ కేజీ మటన్కి కేజీ రైస్ అండి కొలత. 1కి 2 వాటర్ పోసుకోవాలండి. చూసారా, ముందుగా నేను ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న ఈ రైస్ని ఈ వాటర్లో వేసేసుకొని ఉప్పు చూసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసేసి ఒక 20 మినిట్స్ ఉడికించండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ మొత్తం కుక్ అయిపోయి ఉంటుందండి. ఇదిగోండి 20 మినిట్స్ తర్వాత రైస్ అంతా చూసారా పొడి పొడిలాడుతూ ఎలా కుక్ అయిపోయి వచ్చిందో. కొంతమంది అసలు బిర్యానీ చేస్తారండి శుద్ధగా ముద్దగా, అసలు ఏంటో అసలు చూస్తుంటేనే నాకు ఏదోలా అనిపిస్తుంది. నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. పొడి పొడిలాడుతూ ఓన్లీ నెయ్యితోనే నేతి బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుంది. నా బిర్యానీ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.